ఉన్నారు. అందరికంటే చిన్నవాడినే. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో బోధిస్తాను. నిజంగా ఈరోజు మా కుటుంబస్తులతో కలిసి, బంధువులతో కలిసి దేవుడు ఈ కుటుంబస్తులు ప్రేమించి వాళ్ళని దేవుడు ఆశీర్వదించి ఒక గృహాన్ని ఇచ్చారు, నూతన గృహాన్ని ఇచ్చారు. దేవుడిచ్చిన ఆ గృహాన్ని బట్టి దేవుడు చేసిన మేలులో ఏది మర్చిపోకుండా ఆయన చేసిన ప్రతి దానికి ఉపకారంగా కృతజ్ఞత కలిగి ఈ పూట దైవ సేవకులు ఇంతమందిని పిలిపించి బంధువులుగా, అలాగే స్నేహితులుగా, అదేవిధంగా విశ్వాసులుగా మనల్ని అందరినీ ఇక్కడ కుటుంబస్తులు సమకూర్చడానికి గల కారణం ఒక్కటే, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి నూతనమైన గృహప్రవేశం. దేవునికే మహిమ కలుగునుగాక. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మరొకసారి నేను ఆ మాట చదువుతున్నాను, చూడండి. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచాం తండ్రి. ఈ సమయంలో విలువైన నీ మాటలు వినటానికి సిద్ధపడుతున్నాం. కూడు చేరి వచ్చిన ప్రతి వారితో తండ్రి మీరు మాట్లాడండి. వాక్యమే మీరు అయి ఉన్నారు. వాక్యంలో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన అర్థాన్ని ఆత్మదేవుడుగా మీరు మాకు వివరిస్తేనే మాకు అర్థమవుతుంది ప్రభువా. ఈ సమయంలో మీరే ఈ ప్రాంతంలో సంచరించి నిలబడుతున్న నన్ను సిలువ చాటును మరుగు చేసి నా నోటిని బోరుగా వాడుకొని కూడి చేరి వచ్చిన మాతో మీరు ఏ మాటలైతే మాట్లాడాలని ఉద్దేశించారో ఆ మాటలన్నీ మీరు మాతో మాట్లాడమని, వాక్యాన్ని వినగలిగిన చెవును అనుగ్రహించండి, గ్రహించగలిగిన మనస్సునివ్వమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్నటువంటి ప్రతి అంధకార చీకటి ప్రభావాలన్నీ యేసు నామములో బంధించాజ్ఞాపిస్తున్నాం. కూడికను దీవెనకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కాస్త కిందున్న వాళ్ళు, కూర్చున్న వాళ్ళు మాటకి ప్రతిస్పందన ఇవ్వండి. ఆమెన్ అన్నప్పుడు ఆమెనని, హలేలు అన్నప్పుడు హలేలు అని కాస్త మీరు మాట్లాడుతూ ఉంటుంటే మీరు కూడా ఇక్కడే ఉన్నారని అర్థం. లేకపోతే ఇంక మీరు అర్థం చేసుకోవాలి. ఎటుకి హలేలు అని చెప్పండి, కాస్త గట్టిగా హల్లెలూయా. చదివినటువంటి వాక్య భాగంలో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుందట, నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. చదివిన వాక్య భాగంలో 2 రకాల స్వభావాలు కలిగిన మనుషులను అక్కడ మనం చూస్తున్నాం. ఒక స్వభావం కలిగిన మనిషి ఏమో భక్తిహీనులట, ఇంకొక స్వభావం కలిగిన మనుషులేమో నీతిమంతులు. ఎవరెవరు? భక్తిహీనులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. వీళ్ళిద్దరికీ ఇళ్ళున్నాయి, గృహాలు ఉన్నాయి, నివాస స్థలాలు ఉన్నాయి. కానీ భక్తిహీనుల ఇంటి మీదకేమో యెహోవా శాపం వస్తుందట, నీతిమంతుల నివాస స్థలాలను ఆయనే ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఆ నీతిమంతులు? యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి వారు ఎవరండి? నీతిమంతులని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రోజున ఆ నీతిమంతుల నివాస స్థలాలు ఎలా ఉంటాయంటే యెహోవా ఆశీర్వాదము చేత నివాస స్థలాలు వర్ధిల్ల చేయబడతాయి. ఈ రోజున ప్రపంచంలో చాలామంది గృహాలు కడుతున్నారు. చూడండి, ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా మనిషి ఎక్కువ డబ్బు దేనికి ఉపయోగిస్తున్నాడంటే ఇంటికి, పెళ్ళిళ్ళకి, సెల్ ఫోన్లకి. ఏమేంటి అండి? ఇంటికి, ఫోన్లకి, ఇంకా చెప్పాలి పెళ్ళిళ్ళకి. వీటికి ఖర్చు పెట్టినంత డబ్బు మరి దేనికి ఖర్చు పెట్టరు. ఆ విధంగా డబ్బులు దారపోస్తారు. అందుకే పెద్దలు అంటారు, ఇల్లు గట్టు చూడు. పెద్దలు ఉన్నారు, చెప్పాలి, ఇల్లు గట్టి చూడు. ఎందుకని? ఇంటికి కట్టేటప్పుడట ఆ డబ్బులు కనిపించకుండానే ఇంత అయిందా అని అనుకుంటాం. తర్వాత ఇల్లు కట్టిన వాళ్ళని అడగండి, చెప్తారు ఈ గృహానికి ఎంత అయిందో. చక్కటి భవనాన్ని ప్రభు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి ప్రజలు, ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలు ఎలా ఉండాలంటే నీతిమంతులుగా తీర్చబడాలి. దేవుని నీతి వాళ్ళలో స్థాపించబడాలి.
ఆ నీతితో నింపబడినప్పుడు, కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ రక్షింపబడినప్పుడు, వాళ్ళందరూ యేసు రక్తం ద్వారా కడగబడినప్పుడట ఆ ఇంటి మీదకు వస్తున్న శాపాన్ని ప్రభువే తొలగించి ఆ ఇంటిని దేవుడు ఆశీర్వాదానికి మారుస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి, గట్టిగా కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఆ నీతిమంతుల నివాస స్థలాల మీదకి ఏమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది. ఇల్లు కట్టడం ప్రాముఖ్యం కాదండి, ఇల్లు మనం అందంగా వైభవంగా దాన్ని అలంకరించడం ప్రాముఖ్యం కాదు, కానీ ఆ ఇంటిలో దేవునికి ప్రథమ స్థానం ఉండాలి. ఆ ఇంటిలో నివసిస్తున్న ప్రతి వారు నీతికి వారసులుగా మార్చబడాలి. ఆ నీతి వాళ్ళ హృదయాల్లో స్థాపించబడాలి. చూడండి, అక్కడ నీతిమంతులకి వచ్చే ఆశీర్వాదాలు ఏంటో అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏంటంటే, నీతిమంతుల నివాస స్థలం మీదకి దేవుడు ఏ ఆశీర్వాదాన్ని పంపిస్తాడు. 3 మాటలు చెప్పి దైవ సేవకులకి ఈ సమయాన్ని అప్పచెప్తాను. మొదటి మాట అక్కడే ఉంది. నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. చాలామంది లక్షల కోట్లు పెట్టి గృహాలు కడుతున్నారు. చూడండి, ఆ గృహాల్లో ఆనందం కనిపించదు, సంతోషం కనిపించదు. పైకి ఎంతో బాగా ఇల్లు కనపడతాయి, కానీ ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు చూస్తే దుఃఖం, అవమానాలు, అప్పులు, శాపాలు, వీటితోనే జీవితాన్ని గడుపుతున్నారు చాలామంది ప్రజలు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులుగా నువ్వు తీర్చబడితే, యేసయ్య రక్తం ద్వారా నువ్వు కడగబడితే, ఆయన యొక్క సొంత బిడ్డగా నువ్వు మార్చబడగలిగితే, ఆయన మాటకి నువ్వు విధేయత చూపించి ఆయన మాటగా కనుక నువ్వు లోబడగలిగితే, నీ ద్వారా నీ నివాస స్థలమే ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ఆ నివాస స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరికీ తెలుసండి, ఒబేదేదేమని ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. దినవృత్తాంతాల మొదటి పుస్తకంలో ఒబేదేదేమని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఈ ఒబేదేదేమి ఇంటిని, అతని ఇంటికున్న సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు అని ఒక మాట ఉంటుంది. చూడండి, ఆ మాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇంటి గురించి అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం చూడండి త్వరగా. ఆ మాట, దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదేము ఇంటి వారిని, అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. చూడండి ఎంత శ్రేష్టమైన మాట. ఒబేదేదేమైన ఒక వ్యక్తి ఇల్లు ఉంది. ఆ ఇంటిలో 3 నెలలు దేవుని మందస్సు ఉంది. అక్కడ ఆ మందస్సు 3 నెలల ఇంట్లో ఉండటం కారణాన, ఆ మనస్సు ఉండటం వలన ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆయన ఇంటికున్న సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ నీతిమంతుడైన ఒబేదేదేమో ఆశీర్వదించబడడానికి, లేక అతని సొత్తంతా దీవింపబడడానికి, అతని పిల్లలు, అతని యొక్క కుటుంబ సభ్యులు, అతనుకున్న సంపాదన అంతా ఆశీర్వదించడం వల్ల కారణం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట, ఆయన ఇంటిలో దేవుని మందస్సు ఉంది. ఈ రోజున మనం మందసాన్ని దైవ సేవకులు వాక్యానికి పోలుస్తారు. ఈ రోజున ఒక్కొక్కరు కుటుంబాల్లో ఏం కనిపించాలి? ఒక ఇల్లు ఆశీర్వదించబడాలి అనంటే, ఒక ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ దేవుని చేత దీవింపబడాలి అనంటే, ఆ కుటుంబ పరిస్థితులన్నీ దేవుడు మార్చివేయాలనుకుంటే ఒకే ఒక్క పని దేవుని బిడ్డలుగా మనం చేయాలండి. ఏం చేయాలంటే, మన ఇంటిలో మందసమైన దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. హల్లెలూయా. మన ఇంట్లో టీవీకి చోటు ఉంటుంది, ఫ్రిడ్జులకు చోటు ఉంటాయి. ఈరోజు ఇంట్లో ఫర్నిచర్ లేకపోతే ఇల్లు లేవు. చూడండి, చిన్న చిన్న ఇంట్లో కూడా ఏముంటాయి? ఫర్నిచర్లు ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళా, అమ్మ ఇదే రూమ్ అంటే, అయ్యా ఇది బెడ్రూము, అది డబుల్ బెడ్రూము, అది బాత్రూము. తర్వాత అసలు మర్చిపోయారు ఏంటండి, స్వరం రావట్లా. చివరి వాళ్ళు చెప్పాలి, అసలు రూమ్ ఏది? కాస్త గట్టిగా, అసలు రూమ్ ఏది? చికెన్ రూమ్ కాదు, కిచెన్ రూమ్. హల్లెలూయా. ఏ రూమ్ అది? కిచెన్ రూమ్. ఈరోజు చికెనేనన్నా, ఇబ్బంది ఏమి లేదు, చికెనేనంట. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క దాన్ని నియమిస్తామండి. కానీ ఒబేదేదేమి ఇంట్లో ఎవరున్నారయ్యా అంటే, దేవుని మందస్సు ఉంది. ఆ మందస్సు ఉండటం వల్ల అతని ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. చూడండి, ఈ రోజున కుటుంబంలో ఒక 10-15 మంది ఉంటే, బంధువులుగా, కుటుంబ సభ్యులుగా, ఒకరు దీవింపబడుతుంటే ఇంకొకరు శపింపబడుతున్నారు. ఒకరు బాగుపడుతుంటే ఒకరు రోగాలకు బానిసలైపోతున్నారు, లోకానికి బానిసలైపోతున్నారు. కారణం ఏంటంటే, ఆ ఇంటిలో దేవుని వాక్యానికి చోటు లేదు.
ఇంటిలో అన్నిటికీ అవకాశం ఇస్తున్నాం, కానీ దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వట్లేదు. అందుకే కుటుంబాల మీదకి శాపాలు వస్తున్నాయి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అనంటే, ఒక ఇంటిలో నివసిస్తున్న ప్రజలందరూ దీవింపబడాలి అనంటే, ఆ ఇంటిలో యేసు నామములో వాక్యానికి స్థానం అనుగ్రహింపబడునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఆ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది. అసలు ఆశీర్వాదం అంటే ఏంటయ్యా అని మనం అనుకుంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ విషయం కోసం ప్రార్థన చేస్తామండి. ఏమని? ప్రభువా నన్ను ఆశీర్వదించు, అయ్యా నా బిడ్డలను ఆశీర్వదించు, అయ్యా నా యజమాని ఆశీర్వదించు. నువ్వు ఏ ప్రార్థన చేసినా ఆశీర్వదించు ఆశీర్వదించు దించు అంటున్నావు, కానీ అసలు ఆశీర్వాదానికి ముందు మన పొరపాట్లు కానీ మన లోపాలు కానీ ఒప్పుకున్న ప్రజలు ఎవరు కనబడట్లేదండి. అసలు ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? ప్రజలు అంటారు కాస్తంత డబ్బు ఉంటే ఇదే ఆశీర్వాదం. మనుషులు అనుకుంటారు 2 స్టేర్లు లేక 3 స్టేర్లు బిల్డింగ్ కడితే ఆశీర్వాదం అనుకుంటామండి. పెద్ద పెద్ద ఫ్లాట్లు అనుకుంటే ఆశీర్వాదం అనుకుంటాం. అది కాదు ఆశీర్వాదం. ఒక గృహంలో దేవుని వాక్యానికి చోటు ఉండటమే క్రైస్తవుడికి నిజమైన ఆశీర్వాదము. ఆమేన్. ఆ కుటుంబంలో దేవుని వాక్యానికి చోటు ఉండాలి, ఆ కుటుంబంలో దేవుని మాటలకు చోటు ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబం. లేకపోతే అది ఏం కుటుంబం అంటే శపింపబడిన కుటుంబం. అందుకే నీతిమంతుల ఇంటి మీదకి ఏమొస్తుందట? యెహోవా దానిని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడండి? చెప్పాలి గట్టిగా. ఏం చేస్తాడు? దానిని ఆశీర్వదిస్తాడు. ఎవరింటిని ఆశీర్వదిస్తాడంటే నీతిమంతుల ఇంటిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండవ మాట, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వాక్యం. జాగ్రత్తగా వినాలి. 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఆ మాట పూర్తిగా నేను చదువుతున్నాను చూడండి. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. మొదటగా నేను చెప్పాను, నీతిమంతుల ఇంటిని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. రెండవ మాట ఏంటంటే నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది. ఈ మాట ఏంటండి? ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లు నిలబడటం ఏంటి? నాకు అర్థం కాలేదు. చాలా ఇల్లు కడుతున్నారు, కొద్ది రోజుల్లోనే ఇంటికి మూతలు పడిపోతున్నాయి. ఎడవ పోయిరయ్యా ఇంట్లో వాళ్ళంటే, ఎడ సంపాదన లేక దూరదేశాలకి దూర ప్రాంతాలకి పనులకి వెళ్ళారయ్యా అని చెప్తున్నారు. అంటే ఇల్లు ఏమైపోయింది? మూతబడిపోయింది. ఇంటిలో దీపం వెలగాల్సి ఉంటే ఇంట్లో వాళ్ళందరూ అప్పులు సమస్యలతో అల్లాడిపోయి, నిందలతో అవమానాలతో నింపబడిపోయి, ఇంటికి తాళాలు వేసేసి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు తలదాచుకోవటం కోసం. ఎందుకు ఆ ఇల్లు నిలకడగా నిలబడలేదంటే నీలో నాలో నీతి లేదు. ఒకవేళ నీవు గనక నీతితో నింపబడగలిగితే, నీతిగా వారసులుగా నువ్వు మార్చబడగలిగితే, యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడితే, నీ ఇల్లు నీతిమంతులుగా తీర్చబడితే, నీ ద్వారా నీ నీతి ద్వారా నీతిమంతుల ఇల్లు ఏం పడుతుందంటే నిశ్చయముగా నిలకడగా నిలుచునుగాక. ఆ ఇల్లు పడిపోదు. ఆ ఇల్లు ఎప్పటికీ దీపం ఆరిపోదు. ఆ ఇంట్లో ఆ ఇల్లు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతుంది. ఆ ఇంట్లో ఎన్ని అప్పులు సమస్యలు వచ్చినా ఆ ఇల్లు నిలబడుతుంది. అందుకే మత్తయి సువార్తలో యేసయ్య ఒక ఉపమానాన్ని చెప్పాడండి. బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇద్దరు ఇల్లు కట్టారట. బాగా తెలిసిన చరిత్ర. ఒక వ్యక్తి ఏమో ఇసుక మీద ఇల్లు కట్టాడు, ఒక వ్యక్తి ఏమో బండ మీద. చెప్పాలి. ఒక వ్యక్తి ఏమో బండ మీద ఇల్లు కట్టాడు, ఇంకొక వ్యక్తి ఏమో ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇల్లున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. లేని వాళ్ళకు లోన్లు ఏమో రాయట్లా, మళ్ళీ లోన్ రాశారు అనుకున్నారు. ఇల్లున్న వాళ్ళందరూ, ఇల్లు లేక ఎవరు ఉన్నారండి? ఆ చేతులు ఎంచండి. హల్లెలూయా. కాస్త 2 చేతులు ఎత్తండి. పొలంలో పని చేయమంటే 2 చేతులు పని చేస్తాయి. దేవుని మందిని అసలు చేతులే పని చేయడం. 2 చేతులు పైకి ఎత్తండి. చేతులు ఉన్న వాళ్ళు మాత్రమే. హల్లెలూయా. రైట్. ఇద్దరు ఇల్లు కట్టారండి. ఇంటికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఇంటికి వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి, పెనుగాలులు వచ్చాయి. ఒక ఇల్లు అమాంతంగా కొట్టుకొని పోయి కుప్పగూలిపోయింది. ఒక ఇల్లు మాత్రమే నిలబడింది. ఏ ఇల్లు పడిపోయింది, ఏ ఇల్లు నిలబడింది చెప్పండి. మీరు సమాధానం చెప్పండి. ఏమండి చెప్పాలి. ఏ ఇల్లు నిలబడినట్టు? బండ మీద కట్టిన ఇల్లు మాత్రమే నిలబడింది. ఎందుకు అలా చెప్పారంటే, ఇసుక మీద నువ్వు ఎన్ని ఫ్లాట్లు కట్టినా, ఇసుక మీద ఎంత బిల్డింగ్ కట్టినా, ఏదన్నా తుఫాన్ వచ్చిందనుకోండి ఇసుక కొట్టుకొని పోయిద్ది. ఇసుకతో పాటు ఇసుక మీద ఉన్న ఇల్లు కూడా. అసలు ఇసుక మీద కడుతున్నారంటే అప్పుడే అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత జ్ఞానవంతులో.
ఇప్పుడు చూడండి, ఏ ఇల్లు నిలబడిందంటే అక్కడ బండ మీద కట్టిన ఇల్లు. ఎవరా బండ? నా ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద మన పునాది వేయబడాలి. ఆ బండ మీద మన ఇల్లు కట్టబడాలి. అది ఆత్మ సంబంధమైన ఇల్లు కావచ్చు, శారీరక సంబంధమైన ఇల్లు కావచ్చు. ఎటువంటి ఇల్లు అయినా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. ఆ క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టబడినప్పుడు ఆ ఇంటి మీదకి పెనుగాలి లాంటి అప్పులు, సమస్యలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. ఎలాంటి శోధనని ఇంటి మీదకి తరుముకొస్తున్నా, శత్రు సమూహాలని ఇంటిని నాశనం చేయాలని చూస్తున్నా, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఈ గృహము ఎన్నడూ కదిలింపబడదు. హల్లెలూయా. ఆ ఇల్లు ఎప్పటికీ నశించిపోదు. కారణం, ఆ ఇల్లు ఎక్కడ కట్టబడింది అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. మీకు ఒక చరిత్ర చెప్తాను, మనందరికీ తెలుసు. ఈ తరము వారిలో నా ఎదుట నీవే నీతిమంతుడువు అని ఒక వ్యక్తికి దేవుడు బిరుదిచ్చాడు. ఎవరు చెప్పండి? నోవాహు. ఎవరు? నోవాహు. ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు దేవుడు ఒక పనప్పు చెప్పాడండి. ఏమని? అబ్బాయి, జలప్రళయం వస్తుంది, ఈ లోకంలో ప్రజలందరిలో నీతి కనబడట్లేదు, అందరూ పాపంలో ఉన్నారు, కనుక నీవు ఒక్కడవే నీతిమంతుడిగా కనపడ్డావు, ఒక సువార్త దేశానికి ప్రకటించు, ఈ ప్రాంతానికి ప్రకటించి ఓడను కట్టు అన్నాడు. ఓడ అంటే ఇల్లు. ఒక ఓడను కట్టమన్నాడు. నోవాహు సువార్త ప్రకటిస్తున్నాడు, ఓడను కూడా కడుతున్నాడు. లక్షల మంది ప్రజలు ఉండుంటారు నాకు తెలిసి. అడుగుతున్నారు అందరూ, నోవాహు ఏంటయ్యా ఏదో కడుతున్నావు అంటే చెప్పాడు నోవాహు, నేను దేవుడు చెప్పిన పని చేస్తున్నాను. ఆయన ఒక నివాస స్థలాన్ని, ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. జలప్రళయం అనేది వచ్చిందట, పాపంలో ఉన్న వాళ్ళందరూ దాంట్లో కొట్టుకొని పోతారట అన్ని చెప్తుంటే జనం ఎలా చూస్తున్నారు చెప్పున? ఎలా చూస్తున్నారు ఆయన్ని? ఒక పిచ్చోడు కింద చూస్తున్నారు. ఎవరిని? దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి నోవాహుని. చూడండి, ఈ రోజున గొప్ప గొప్ప దైవజనులు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని మాటలు చెప్తుంటే మీకు లాంటి వాళ్ళు వింటారు, కానీ కొంతమంది ఉంటారు ఎలా చూస్తారంటే, చెప్పేవిలే, తెలుసులే, విన్నావులే. ఈ స్వభావాలు కలిగిన మనుషులు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఆత్మ ఈరోజు పనిచేస్తుంది బాగా. చూడండి, నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడట సువార్త? బైబిల్లో ఉంది ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. దేవుని మాటలు చెప్పాడు. అయ్యలారా మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, జలప్రళయం వస్తుందని చెప్తే ఒక్కడ వినలేదు. చివరికి దేవుడు చెప్పిన సమయం వచ్చింది, జలప్రళయం వచ్చింది, అన్ని ఇళ్ళు కుప్పగొల్లిపోయాయి, అందరూ మరణించారు. నోవాహు కుటుంబం మాత్రమే కాపాడబడ్డారు. చప్పలు కొడుతూ ప్రభువు నామమును గణపరచుదాము గట్టిగా. హల్లెలూయా. నోవాహు ఒక్కడే, ఆయన కుటుంబం మాత్రమే నిలబడింది. కారణం, నోవాహు నీతిమంతుడై ఉండి దేవుని మాటకు విధేయత చూపించాడు. ఆయన మాటకు లోబడ్డాడు, పెడమాట మాట్లాడలేదు, ఆయన మాటకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, చెప్పింది చెప్పినట్టు విన్నాడు, చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అందుకే జలప్రళయంలో అన్ని ఇల్లు కొట్టుకొని పోయాయి, అందరూ ప్రజలు మరణించారు, అందరూ సజీవంగానే బ్రతుకుండగానే చనిపోయారండి. నోవాహు కుటుంబము కాపాడబడింది, ఒక పర్వతం మీద క్షేమంగా నిలబడ్డారు. నోరు లేని మోగ జీవులు కూడా మాటిని క్షేమంగా ఉన్నాయండి. నోరు లేని జంతువులు మాటిన్నాయి, నోరు లేని పక్షులు దేవుని మాటిన్నాయి. ఈ రోజున అన్ని అవయవాలు ప్రభు మనకిచ్చాడు. మాట్లాడటానికి నోరు ఇచ్చాడు, చూడడానికి కను చూపించాడు, అన్నీ బాగానే ఇచ్చాడు. కానీ దేవుని మాటకు మనం లోబడట్లేదు. అందుకే మన ఇంటి మీదకి శాపాలు వస్తున్నాయి, అందుకే కుటుంబాలు దీవింపబడట్లేదు, అందుకే కుటుంబాలు ఇంకా శాపగ్రస్తంగా మిగిల్చబడుతున్నాయి. ఒకవేళ ఇప్పటిదాకా నీ కుటుంబము మన కుటుంబాలు కూడా అదే పరిస్థితిలో ఉంటే, ఈరోజు నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడుదువుగాక. నువ్వు నీతిమంతులుగా తీర్చబడితే నీ ఇల్లంతా ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడిన నీ ఇల్లు ఎన్ని శోధనలు వచ్చినా నిత్యముగా నిత్యము నిలిచే సీయోను కొండవల్లే నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టునుగాక. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా, ఆమేన్. నీ ఇల్లు నిలబడుతుంది, నీ ఇల్లు నిలబడుతుంది. చాలామంది ఒకవేళ నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ ఇంటికి వ్యతిరేకంగా, నీ ఎదుగుదలను ఓర్చుకోలేక, నీ అభివృద్ధిని ఓర్చుకోలేక నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేమో. విశ్వసించి నీతిని కాపాడుకో. నీ నీతిని బట్టి నీ ఇంటిని నా దేవుడు నిత్యముగా నిలబెట్టునుగాక. ఆఖరి మాట, కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 15వ వాక్యం. 118వ అధ్యాయం 15వ వాక్యం.
నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. నేను చదివే ప్రతి మాటలో నీతిమంతుని ఇల్లు, నీతిమంతుని ఇల్లు అని వస్తుంది. మొదటగా చెప్పాను, నీతిమంతుని ఇంటిని దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. రెండవది, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. మూడవది, నీతిమంతుని గుడారాల్లో దేవుని గూర్చిన సునాద గీతాలు వినబడతాయి. తల్లులారా, ఒకసారి తలలపైకి ఎత్తి వినండి. మన కుటుంబాల్లో ఎప్పుడు చూసిన డేక్షాల శబ్దాలే. నేను ఆ మధ్య మా ఊర్లో విజిటింగ్కి వెళ్ళాను. మా సంఘంలో నెలకు ఒకసారి ఇంటింటి తిరిగి ప్రార్థన చేయడానికి పిలిస్తే వెళ్ళానండి. ఒక ఇల్లు దర్శిస్తుంటే ఆ ఇంట్లోనేమో టీవీ శబ్దాలు, ఏది సీరియల్. వెళ్ళాను, ఆ ఇంటికి వెళ్ళేసరికి నన్ను చూసి టీవీ ఆపేయకుండా ఆమె ఏం చేసింది చెప్పనా, టీవీ రిమోట్ అక్కడే పెట్టి ఇంట్లోకి వెళ్ళి దాక్కుంది. ఏం ఎరగనట్టుగా, అయ్యా ప్రైజ్లాడయ్యా, బాగున్నావయ్యా అంది. టీవీ మోగుతూనే ఉంది, టీవీ బాగానే మోగుతూనే ఉంది. ఏంటమ్మా ఈ శబ్దాలు అంటే, అబ్బాయి నేను పెట్టలేదయ్యా, మా అమ్మాయి పెట్టిందయ్యా అని పిల్ల మీద వేసింది నింద. ఆ పిల్ల అంటది, అసలు నేను సినిమాలే చూడనన్నా, మా అమ్మాయి కావాలని అవి పెట్టిందన్నా ఆ సీరియల్ అని చెప్పింది. తప్పు తెలిసిపోయింది. ఆ ఇంట్లోనేమో సీరియల్ సునాదం. ఇంకొక ఇంటికి వెళ్తుంటే భయంకరమైన బూతులు వినబడుతున్నాయి, గొడవ. ఆ ఇంట్లో తన్నుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, తిట్టుకుంటున్నారు. ఏంటి? సేవకులే కదా గృహాన్ని ప్రతిష్ఠించింది, సేవకులే కదా దాన్ని ఓపెన్ చేసి ప్రభువుకి అప్పచెప్పారు, ప్రార్థన చేశారు కదా గృహానికి. ఆ ఇంట్లో దేవుని మాటలు వినబడాలి కదా, ఎందుకు ఆ ఇంట్లో ఇంకా బూతులు, వ్యతిరేకతలు వినబడుతున్నాయి? దైవ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంకొక ఆవ అంటదండి, మా ఇల్లంతా బాగుందా అన్న. మా ఊరిలోనే. మా ఊరంటే ఏ ఊరు? ఏ ఊరు? పెంపరాల. మా సొంత ఊరు ఏ ఊరు? నేను వినకొండోడినే. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. నేను ఎక్కువ చూసి ఉండలే, ఈరోజు చూసుంటారు కొంతమంది. చూడండి, ఆ ఇంటికి వెళ్తే ఆమె చెబుతుందమ్మా ఇల్లు బాగుందా, పిల్లలు బాగున్నారా, ప్రార్థన చేసుకున్నారని అంటే ఆమె అంటది నాతో సాక్ష్యం చెప్పిద్దయ్యా, జనం మన ఊరిలో అన్ని రేకులు లెగిసిపోయినా మన రేకులు మాత్రం, అంటే ఆమె రేకులు ఇల్లు. నేను అన్నాను, కాదమ్మా తుఫాన్ ఏమి రాలేదుగా రేకులు లేచిపోవడానికి. ఆమంటది, ఆ రేకులు కదయ్యా, పూత రేకులు సీరియల్ అయ్యా అంది. ఏ రేకులు అంటే సీరియల్ ఆగిపోలేదని సమాధానం చెబుతుంది. మళ్ళీ ఆమంటది, మన గ్రామంలో అన్ని దీపాలు ఆరిపోయినా నా దీపం మాత్రం ఆరిపోవట్లా. ఏ దీపం మీకు తెలిసి ఉంటుంది? కార్తీక దీపం. ఏ దీపం? ఈ కార్తీక దీపాలు, ఈ పూతరేకులు కాదు. నువ్వు నీతిమంతుడిగా నిలబడితే నీ ఇంట్లో ఏ వినబడాలి? సమాధానం చెప్పండి, ఏ వినపడాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడునుగాక. ఉదయాన్నే లేచి ప్రతి ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? రేయి మొదటి జామున యెహోవాకు మొరపెట్టాలి. వేకుల నిద్ర లెగవగానే నీ ఇంట్లో ఏ శబ్దం వినపడకూడదు. ఉన్న చోటనే మోకరించి యేసయ్యకు స్తుతులు నువ్వు చెల్లించాలి. అలా నీ ఇంట్లో స్తుతి నైవేద్య ప్రార్థన వినబడాలి. ఆ ధూపం ప్రభు చెంతకు చేరాలి. ఆ ఇంట్లో ఎప్పుడు ఉదయం లేచిన తర్వాత సెల్ ఫోన్ ఉందా? పాటలు పెట్టండి. టీవీలు ఉన్నాయా? దేవుని వాక్యం పెట్టుకోండి. చక్కగా ఇంట్లో వేకున ఏ వినబడాలంటే దేవుని మాటలు వినబడాలి, దేవుని పాటలు వినబడాలి. అప్పుడే ఆ ఇల్లు యేసు నామములో దీవింపబడుతుంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వాక్యంలో కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడండి, చాలా భక్తిపరుడు. ఆయన వేకునే పగలు 3 గంటలు లేచి ప్రార్థన చేస్తుంటే ఆ ఇంటికి ఎవరు వచ్చారట? దేవదూతలు వచ్చారట. నువ్వు వేకునే ఇంట్లో లేచి ప్రార్థన చేయటం ప్రారంభించడం ఆలస్యం, నీ ఇంటికి దేవదూతలు వెతుక్కుంటూ వస్తారు. చప్పలు కొట్టండి గట్టిగా ప్రభువుకి, హల్లెలూయా. నువ్వు ఇంకా నిద్రపోతున్నావు అనుకో, వేకుజామున లెగవకుండా దోపిడిగాడు వచ్చినట్టు దరిద్రం ఎట్లా వచ్చిందంట? పరిగెత్తుకుంటూ వచ్చిందంటే నీ ఇంటికి. 2 రకాలైన స్వభావాలు ఉన్నాయండి. సోమరతనంగా ఇంకా నిద్రపోతున్నావు అనుకో, వేకునే లెగవకుండా. కొంతమందికి 12ంటికి తెల్లారిద్ది, కొంతమంది 10ంటికి లేచి మొహం అడుగుతారు. సోమరోళ్ళు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేద్దామనేదే లేదు. ఇలాగున్నాం అనుకోండి, దరిద్రం వస్తుంది ఇంటికి. నేను చెప్పట్లా, బైబిల్లో ఉంది, సామెతల గ్రంథంలో మీకు తెలుసు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసామనుకోండి, కొర్నేలనే అతని ఇంటికి దేవదూతలు వచ్చారు. నీవు నేను వేకుని లేచి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే మన ఇంటికి దేవదూతలు వస్తారండి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, నీ పరిస్థితి ఎలా ఉందో, నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో, నీ బిడ్డల పరిస్థితి ఎలా ఉందో, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో, నీ కష్టాలు ఎలా ఉన్నాయో అన్ని తేరు చూసి నీ జీవితాన్ని కట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా.
అందుకని వేకుని లెగవగానే మన ఇంట్లో ఏ వినబడాలి? పాడుకుంటాం కదండి, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. రాధా పాట వచ్చిన చేతులు ఎత్తండి. మీ దగ్గర నుంచి రిప్లై రాకపోతే ఇటు నుంచి సప్లై కట్ అయిపోయింది, వాక్యం టైం కూడా అయిపోయింది. వచ్చా పాట? చేతులు ఉన్నాయి అందరికీ, ఒకసారి చప్పలు కొడతా, వచ్చిన పాడదామా? నీతిమంతుల గుడారాలలో ఏడే వినబట్టలు, ఇంట్లో ఏ వినబడతాయి? కాస్త స్వరమెత్తి సేవకులకి ఈ సమయం అప్పు చెప్దాం. కాస్త స్వరమెత్తి అందరూ పాడండి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చప్పలు కొడదాం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. స్వరమెత్తుదాం. వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము, నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఏనాదం? ఏనాదం అండి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు ఎవరింట్లో వినబడతాయి? నీతిమంతుల గుడారాల్లో వినబడతాయి. ఒక మాట అడిగి ముగిస్తాను. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న చేతులు ఎత్తండి. ఒకసారి మీరు చేతులు తెలుసండి. అసలుకి బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అర్థమవుతుంది. సిగ్గుపడొద్దు, భయపడొద్దు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు దించండి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, మొదటిగా మనస్సును మార్చుకొని వాక్యాన్ని నమ్మి విశ్వసించి యేసయ్య రాకడ అతి సమీపంలో ఉందన్న భయం మనలో కలిగించుకొని బాప్తిస్మాన్ని సిద్ధపడి బాప్తిసం పొంది సంఘ సహవాసంలో కట్టబడండి. అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అర్థమవుతుందండి? ఇలాంటి కోటాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా సేవకుల బాధ్యత ఏంటంటే ఒక్క వ్యక్తినైనా దేవుని వైపు నడిపించి చేయబడాలి. ఇప్పుడు మీరేం చేయాలంటే మారు మనసు పొంది బాప్తిస్మాన్ని సిద్ధపడండి, వాక్యాన్ని నమ్మండి, రాకడతి సమీపంలో ఉందని విశ్వసించండి, బ్రతుకులన్నీ దేవుని చేతికి అప్పచెప్పండి. మీ గుడారాలన్నిటిని దేవుడు కాపాడునుగాక. యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ అగ్గిని కంచి వేసినట్టుగా దేవుడు మీ కుటుంబం చుట్టూ కూడా ప్రాకారాలు వేయునుగాక. ఆమేన్. 3 మాటలు చెప్పాను. 1, నీతిమంతుని ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. 2, నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. 3, నీతిమంతుని గుడారాలలో రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. ఆ విధంగా మన కుటుంబాలు ఉండునుగాక. ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అప్పచెప్పిన దైవ సేవకులకి మరొకసారి నిండు మనసుతో నా వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక.